హలో ఫ్రెండ్స్, యూజువల్గా మనం పవర్ బిల్ అయితే మన యూపీఐ యాప్స్లో అయితే పే చేసేవాళ్ళం. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వీటిలో అయితే మనం పే చేసేవాళ్ళం. దాంట్లో మన సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చి ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ అయ్యాక చూసుకొని మనం పే చేసుకునేవాళ్ళం. సో ఇప్పటి నుంచి అది అవ్వడం లేదు. సో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల ఈరోజు మనం అయితే ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనం కంటెంట్లోకి అయితే వెళ్తే మన ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ నెంబర్తో అయితే మీరు లాగిన్ అవ్వండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసేసేయండి. వెరిఫై అయిపోయిన తర్వాత మీకు యాప్ అనేది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో యాడ్ సర్వీస్ అని ఉంటుంది. అక్కడ మీ సర్వీస్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే మీకు బిల్ పే అని కనిపిస్తుంది. సో ఆ బిల్ పేలో మీ బిల్ అనేది ఎంత అనేది ఉన్నదో జనరేట్ అవుతుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా యూపీఐ ద్వారా పే చేసేసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే యూపీఐ అనేది మనకు ఓన్లీ పేమెంట్ పర్పస్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో యూజువల్గా అప్పుడు పే చేసినట్టు ఇప్పుడు మనం పే చేయడానికి అయితే అవ్వదు. సో ఈ యాప్లో ఏంటంటే మనకు ఓన్లీ మన బిల్ పే ఒకటే కాదు, మనం యూజ్ చేసిన పవర్ కన్సప్షన్ని కూడా మనకు చూపిస్తారు. అండ్ అలాగే పేమెంట్ హిస్టరీ కూడా మీకు ప్రీవియస్ లాస్ట్ 10 పేమెంట్ హిస్టరీస్ కూడా మీకు అయితే చూపిస్తాడు. కన్సప్షన్ కూడా లాస్ట్ 12 మంత్స్ మీరు ఎంతంత కన్జ్యూమ్ అయితే చేశారు, మీకు బిల్ ఎంత వచ్చింది, ప్రతిదీ కూడా దీంట్లో డీటెయిల్గా అయితే మనకు చూపిస్తున్నారు. అండ్ మీరు ఒకవేళ కావాలనుకుంటే మీ ఆధార్ కార్డును కూడా మీకు లింక్ చేసుకోవచ్చు మీ సర్వీస్ నెంబర్కి అయితే. సో దీంట్లో అయితే మనం కంప్లైంట్స్ ఏమైనా రేస్ చేయాలనుకుంటే అవి కూడా రేస్ చేయొచ్చు. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మనకి. అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి యాప్ అనేది ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే క్రియేట్ చేశారు. ఐఓఎస్ యూజర్స్కి యాప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళు పే చేయాలనుకుంటే ఐదర్ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయొచ్చు, లేదు అంటే ఫోన్పేలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయొచ్చు. దాంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మన పేమెంట్ ప్రీవియస్ హిస్టరీ అనేది అయితే కనిపించదు. సో మీరు అప్పుడు పే చేసింది మాత్రమే కనిపిస్తుంది. సో యాప్లో ఏంటంటే మనకి ప్రీవియస్ హిస్టరీ అంతా కనిపిస్తుంది, వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది. సో ఐఓఎస్ యూజర్స్ అనేది వెబ్సైట్ యూజ్ చేయడం చాలా బెటర్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అక్కడ ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. సో నా ఫర్దర్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం.